అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. పిల్లల్ని ఎవరైనా నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అంటే డాక్టర్, ఇంజనీర్, లాయర్ ఇలా రకరకాలుగా చెబుతారే కానీ బిజినెస్ మ్యాన్ అవుతానని మాత్రం ఎవరు అనరు. ఎందుకంటే ఓ బిజినెస్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి, దానికి డబ్బు కావాలి, అనేక రకాలైన సమస్యలు ఉంటాయి. కానీ మీ దగ్గర ఒక మంచి బిజినెస్ ఐడియా ఉందా? ఓ క్రియేటివ్ థాట్తో మీరు గనక నా దగ్గరకు వస్తే నేనున్నాను అని చెబుతున్నారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫౌండర్ రామ్ మెట్టు. ప్రస్తుతం ఆయన నాతో పాటు ఉన్నారు. ఒక బిజినెస్ని ప్రాఫిట్లోకి ఎలా తీసుకువెళ్ళాలి, అసలు ఒక బిజినెస్ అనే దాన్ని ఎలా డెవలప్ చేయాలి, లీడర్షిప్ క్వాలిటీస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. హలో రామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ స్వరూప గారు. హలో అండి, హౌ ఆర్ యూ? ఫైన్ అండి. అసలు ముందు మీరెవరో తెలుసుకోవాలి అనుకుంటున్నాం. అంటే బిజినెస్ గురించి వేరే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి అంటే మీరే బిజినెస్ చేస్తున్నారు, మీరెవరు, మీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అని అందరూ తెలుసుకోవాలనుకుంటారు కదా. డెఫినెట్గా అండి. సో బేసిక్గా నేను ఫౌండర్ అండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్కి, విచ్ నేను 2012లో ఎస్టాబ్లిష్ చేశాను ఇది. సో 2012 నుంచి లైక్ we have been doing a lot of things like personality development anesi, interview skills anesi, business ki sambandhinchi we have done a lot of coaching for businesses also. At the same time నేను ఏంటంటే I wanted to venture out. See, business లో one most important thing ఏంటంటే ఒక saying ఉంటుంది, we should not put all the eggs in one basket అనేసి. సో మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంటే వీ ఆల్సో హ్యావ్ బ్రాంచెస్ కాబట్టి మొత్తం అంతా దీంట్లోనే ఇన్వెస్ట్ చేయకుండా వీ ఆల్సో హ్యావ్ స్టార్టెడ్ రెస్టారెంట్స్ అండి. సో నాకు ఇప్పుడు 2 రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఒకటి వచ్చేసి మాదాపూర్లో, ఇంకొకటి నిజాంపేట్లో. సో బేసిక్లీ ఐ యామ్ ఇన్ టు 3 things లైక్ 2 restaurants అండ్ ఏ ఇన్స్టిట్యూట్ ఒకటి, లైక్ ఐ ఓన్ దీస్ థింగ్స్ అండి. నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, ఓ వైపు బిజినెస్ చూసుకుంటున్నారు, ఇంకొక వైపు మీరే కోచింగ్ ఇస్తున్నారు. ఎలా మేనేజ్ చేయగలుగుతారు ఇవన్నీ, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? సి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఫార్మింగ్ ది రైట్ టీమ్ అండి. అంటే బిజినెస్లో చాలామంది ఏమనుకుంటారంటే నాకు పొటెన్షియల్ ఉంది, నాకు కేపబిలిటీ ఉంది, సో నేను చేసేస్తాను అనేసి మొత్తం రెస్పాన్సిబిలిటీ ఓన్గా తీసేసుకుంటారు. అది చాలా రాంగ్ అప్రోచ్ యాక్చువల్గా. ఎందుకంటే నేను ఉన్నంతసేపు, నా ప్రజెన్స్ ఉన్నంతసేపు నా బిజినెస్ ట్రాక్ మీద ఉంది, అంత బాగానే ఉంది. ఇన్ మై యాబ్సెన్స్ అంటే సపోజ్ నేను ఏదో పని మీద నేను రావట్లేదో, లేకపోతే నాకు ఇంకేదో చేద్దాం అనుకుంటున్నాను, అలాంటప్పుడు ఈ బిజినెస్ ఏమైపోతుంది అనేది వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. సో ఈ బిజినెస్ ఇంపాక్ట్ కాకుండా ఉండాలి అని అంటే ఇట్స్ నెససరీ దట్ మనం ఒక ప్రాపర్ టీమ్ తోటి ఒక సిస్టమ్ అనేది ఫామ్ చేసి వదిలేసేయాలి. ఆ సిస్టమ్ విచ్ రన్స్ బై ఇట్ సెల్ఫ్. సో నేను చేసింది కూడా అదేనండి. ఏంటంటే రెస్టారెంట్కి ఒక పర్టికులర్ టీమ్ అనేది ఫామ్ చేసి వదిలేసాను. అట్ ద సేమ్ టైం మన ఇన్స్టిట్యూట్కి కూడా వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎంప్లాయీస్ లైక్ వేర్ ఇన్ వాళ్ళు దే డూ దేర్ ఓన్ స్టఫ్, లైక్ మనం చేయాల్సిన యాక్టివిటీస్ అన్ని చేస్తారు. వాళ్ళు అంత కరెక్ట్ టీమ్ ఉంది కాబట్టి ఐ హ్యావ్ టైమ్ ఇనఫ్ టు డూ వేరియస్ అదర్ థింగ్స్. లైక్ ఇప్పుడు నేను బిజినెస్ కోచింగ్ ఇవ్వాలన్నా ఎక్కడికన్నా వెళ్ళి కార్పొరేట్స్కి వెళ్తూ ఉంటాను, కాలేజెస్కి వెళ్తుంటాను. I interact with a lot of people. So ఇంత టైం నాకు దొరుకుతుంది అంటే I have to thank my team for it because they are at the right place. I'll be able to do all of these అన్నమాట. రామ్ గారు, ఒక బిజినెస్ మ్యాన్కి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌కి డిఫరెన్స్ ఏంటి? సి బిజినెస్కి ఎంటర్‌ప్రెన్యూర్‌కి డిఫరెన్స్ ఏంటంటే బిజినెస్కి మోటో వచ్చేసి ప్రాఫిట్. సో ఇప్పుడు నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాను అని అంటే దానికి నా వెనకాల ఉన్న ప్రైమ్ మోటో వచ్చేసి ఐ హ్యావ్ టు మేక్ సమ్ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ మై ప్రైమ్ మోటో. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి కూడా ప్రాఫిట్ అనే మోటో ఉంటుంది, కానీ అడిషనల్గా ఇంకొక మోటో ఏమొస్తుందంటే ఇక్కడ ఇట్ షుడ్ మేక్ ఎ డిఫరెన్స్ టు ది సొసైటీ అనేది వస్తుందన్నమాట. లైక్ ఇది ఏదో ఒకలాగా సొసైటీకి ఉపయోగపడాలి, లేకపోతే ఇట్ షుడ్ బ్రింగ్ ఇన్ సమ్ చేంజ్, అ డ్రాస్టిక్ చేంజ్ టు ది సొసైటీ. ఆ మోటో కూడా యాడ్ అవుతుంది. దట్ ఈస్ వెన్ ఇట్ బికమ్స్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనమాట. మీ ఇన్స్టిట్యూట్లో ఎలాంటి బిజినెస్కి మీరు కోచింగ్ ఇస్తూ ఉంటారు? అంటే ఈ బిజినెస్ అయితే ఈ కోర్స్ అని పర్టికులర్గా ఏమైనా కోర్సెస్ ఉన్నాయా డిఫరెంట్గా? అంటే బిజినెస్కి సంబంధించి వి డోంట్ కస్టమైజ్ అండి. జనరల్గా మనం ఇచ్చే ఈ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోచింగ్ ఏదైతే ఉందో దాంట్లో జనరిక్ ఆస్పెక్ట్స్ టచ్ అవుతాయి. జనరిక్ ఆస్పెక్ట్స్ టచ్ అయినప్పుడు ఏంటంటే ఒక పర్సన్ విల్ అండర్స్టాండ్ అసలు నేను బిజినెస్ చేయడానికి నాకు అన్నీ ఇవి ఉన్నాయా, కేపబిలిటీస్ ఉన్నాయా, లేకపోతే యామ్ ఐ రెడీ టు టేక్ ఆల్ ది రిస్క్స్ ఇన్వాల్వ్డ్. సో అసలు రిస్క్స్ ఏముంటాయి, రివార్డ్స్ ఏముంటాయి, ఇవన్నీ తెలవడానికి ఒక జనరిక్ అప్రోచ్లో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది వెళ్తుంది. కానీ మీరు అన్నట్టు ఇఫ్ సమ్మన్ ఈజ్ రియలీ ఇంట్రెస్టెడ్, లైక్
నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, లేకపోతే నా దగ్గర ఒక బిజినెస్కి నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది, సో లెట్ మీ డూ దిస్ అనేసి ఏదైనా ఉంది. అండ్ దే వాంట్ స్పెసిఫిక్ కోచింగ్ యాజ్ వెల్. అంటే ఇట్లా జనరిక్ ఆంటర్ప్రినర్షిప్ కాకుండా నాకు మీరు హ్యాండ్ హోల్డింగ్ కావాలి, ఈ బిజినెస్ చేయడానికి హ్యాండ్ హోల్డింగ్ కావాలి అని అంటే వీ ఆల్సో కమ్ అప్ విత్ ది హ్యాండ్ హోల్డింగ్ అనమాట. వేర్ ఇన్ రైట్ ఫ్రమ్ ది స్క్రాచ్ అంటిల్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యి వాళ్ళకి మొత్తం ప్రాసెస్ అర్థమయ్యేదాకా, అంటిల్ దే ఆర్ ఆల్ బై దెమ్సెల్వ్స్, హ్యాండ్ హోల్డింగ్ అనేది మనం ఇస్తాం అనమాట. అంటే ఎవరైనా ఒక బిజినెస్ ఐడియాతో క్రియేటివ్ థాట్తో మీ దగ్గరకు వస్తే దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో నేర్పిస్తారా, లేదంటే అసలు బిజినెస్ ఐడియా కూడా మీరే ఇస్తారా? నేను బిజినెస్ ఐడియా మనం ఇవ్వమండి. సో బిజినెస్ ఐడియా కూడా మనమే ఇచ్చి డబ్బులు కూడా మనమే పెట్టి దాట్ వే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఇఫ్ ది అదర్ పర్సన్ కమ్స్, సపోజ్ ఇఫ్ దెర్ ఈస్ అ పర్సన్, ఐడియా కూడా నేనే ఇచ్చి దాన్ని ఎలా రన్ చేయాలో చెప్పి ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే మరీ స్పూన్ ఫీడింగ్ అయిపోతుంది అది, అండ్ వాళ్ళకి సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండదు. లెట్ దెమ్ కమ్ అప్ విత్ ది ఐడియా. ఆ ఐడియా బాగుంది, వర్కౌట్ అవుతుంది ఫార్ ది సొసైటీ దట్ వీఆర్ ఇన్ ఆర్ మార్కెట్ ఫోర్సెస్కి అన్ని దృష్టిలో పెట్టుకొని అది రన్ అవుతుంది అని అనుకుంటే వి ఎంకరేజ్ దెమ్. లేదు దీనిలో కొన్ని మోడిఫికేషన్స్ చేస్తే వర్కౌట్ అవుతుంది అని అంటే విల్ టెల్ దెమ్. లేదు ఇట్ డస్ నాట్ వర్కౌట్, అది వర్కౌట్ కాదు అన్నప్పుడు అప్ ఫ్రంట్ చెప్పేస్తాం కూడా. అంటే ఏదో వాళ్ళు ఫీల్ అవుతారే, వాళ్ళ ఐడియాని మనం రిజెక్ట్ చేస్తున్నామని ఫీల్ అవుతారు, ఆ థాట్స్లో పెట్టుకుంటే టుమారో దే విల్ హ్యావ్ టు సఫర్ ఎ లాట్. సో విల్ ఆల్సో టెల్ దెమ్ ఇది వర్కౌట్ కాదు ఫర్ ది మార్కెట్ దట్ వీఆర్ ఇన్ అనేసి. సో దాట్ కైండ్ ఆఫ్ ఇనీషియల్ కోచింగ్ ఇస్ వాట్ వి గివ్ అనమాట. రామ్ గారు, ఇప్పుడు మన సొసైటీ ఎలా ఉందంటే, మన పేరెంటల్ సిస్టమ్ కూడా ఎలా ఉంది అంటే, పిల్లల్ని చదివిస్తున్నారు అంటే జస్ట్ జాబ్ కోసమే. బీటెక్ చేస్తున్నారు అంటే వాడు ఇంజనీర్ అయిపోవాల్సిందే, ఎంబీబీఎస్ చదివిస్తున్నారు పిల్లల్ని అంటే డాక్టర్ అయిపోవాల్సిందే, లా చేయిస్తున్నారంటే లా చేయాలి, వెళ్ళిపోయి కోర్టులో ప్రాక్టీస్ చేయాల్సిందే. కానీ ఇదే పిల్లలు చదువుకున్న తర్వాత బిజినెస్ చేస్తాను అంటే ఏ పేరెంట్స్ కూడా ఒప్పుకోవట్లేదు. అంటే మన మెంటాలిటీ, మన సిస్టమ్ ఇలా ఉంది. అలా ఎవరైనా మీ దగ్గరికి క్రియేటివ్ థాట్తో వచ్చినప్పుడు మీరిచ్చే గైడెన్స్ ఎలా ఉంటుంది? డెఫినెట్లీ అండి. దిస్ ఇస్ ద వెరీ సాడ్ స్టేట్ దట్ వీఆర్ ఇన్. మోస్ట్లీ ఏంటంటే పేరెంటల్ థాట్స్ కానివ్వండి, సొసైటీలో కానివ్వండి, ఒక పర్సన్ బిజినెస్ చేస్తాను అని ముందుకు వచ్చినప్పుడు ఎంకరేజ్ చేసేవాడు ఒకడు ఉంటే డిస్కరేజ్ చేసేవాడు 100 మంది ఉంటారు. లైక్ ఏ వర్కౌట్ కాదు, నీకు అంత సీన్ లేదు అని ఇట్లాంటివి వస్తూ ఉంటాయి తప్ప, అవునా ఇది రియలీ నైస్ ఐడియా, వర్క్ ఆన్ ఇట్, నీకు ఇది బెనిఫిట్ అవుతుంది అని ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్లీ పేరెంట్స్కి ఇదే ప్రాబ్లం ఏంటంటే, ఒక మెయిన్ స్ట్రీమ్ థాట్ ప్రాసెస్లో వెళ్ళిపోతుంటారు. ఏంటంటే ఓకే ఫస్ట్ ఏంటి 10th కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి ఇంటర్ చేయాలి, ఇంటర్ కూడా మనకు తెలిసి ఏ కాలేజ్లో చేస్తారో అయ్యే కాలేజీలలో చేయాలి, ఆ కాలేజ్లో ఇంటర్ అయిపోయిందా నెక్స్ట్ ఏంటి బీటెక్ చేయాలి. ఇప్పుడు సో బీటెక్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందులో నేను కూడా ఒకటి ఉండేవాను. సో బేసిక్లీ బీటెక్ కంప్లీట్ చేయాలి ఫస్ట్, తర్వాత ఏం చేయాలని ఆలోచించాలి. సో అంటే ఏంటంటే మన దాంట్లో కూడా, అండ్ ఇంకోటి ఏంటి, నెక్స్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి నువ్వు ప్రిపేర్ అవుతున్నావా లేదా, చిన్నప్పటి నుంచి మనము పేరెంట్స్ కూడా నువ్వు సరిగ్గా చదువుతున్నావా లేదా, నువ్వు సరిగ్గా చదవట్లేదు, రేపు పొద్దున నీకు జాబ్ రాదు, రేపు పొద్దున నీకు ఇది రా అంటే ఏం చేసినా కూడా నీకు జాబ్ రాదు అంటారే కానీ నువ్వు సక్సెస్ అవ్వవు ఫ్యూచర్లో, నువ్వు బిజినెస్ చెయ్యి అని బిజినెస్ అనే ఆస్పెక్టే రాదు అసలు మనకి ఎప్పుడు కూడా. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఐ హ్యావ్ సీన్. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆ థాట్స్ని బిజినెస్ సైడ్కి వెళ్ళనీయకుండా చేస్తారు. కాబట్టి ఫస్ట్లీ వీ హ్యావ్ అ లో పర్సంటేజ్ అండి ఇండియాలో చూసుకుంటే. కరెంట్లీ ది రీసెంట్ సర్వేల ప్రకారం around 13% entrepreneurs ఉన్నారు. 13% people are into business. The rest are into corporate sector. I am not, అంటే వాళ్ళని నేనేం డౌన్ చేయట్లేదు, బట్ ఒకటేంటంటే ఎందుకు ఇంత టాలెంట్కి కొరవనే లేదండి. యాక్చువల్గా చెప్పాలంటే మన యంగ్స్టర్స్కి దే ఆర్ వెరీ టాలెంటెడ్, వెరీ క్రియేటివ్ ఆల్సో. ఇంత టాలెంట్, ఇంత క్రియేటివిటీ ఉంచుకొని ఐ హ్యావ్ సీన్ పీపుల్ జస్ట్ డూయింగ్ సమ్ నార్మల్ జాబ్స్ వేరిన్ దే హ్యావ్ పొటెన్షియల్. వాళ్ళకి పొటెన్షియల్ ఉంది, చాలా బాగా చేసుకోవచ్చు వాళ్ళ లైఫ్ని వాళ్ళు, ఇఫ్ దే యూజ్ దర్ క్రియేటివిటీ, ఇఫ్ దే హ్యావ్ ద రైట్ సపోర్ట్. ఆ సపోర్ట్ లేక మనకి మోస్ట్లీ ఏంటంటే చాలామంది బిజినెస్ మెన్ అవ్వరు. రెండోది ఒక మిస్టేక్, అంటే ఇది నేను అవుట్ ఆఫ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి. చాలామంది ఏం చెప్తారంటే, ఇప్పుడు సపోజ్ నేను వెళ్ళి ఇప్పుడు మా పేరెంట్స్కి నాన్న నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నారు అనుకోండి, ది వెరీ ఫస్ట్ థింగ్ నాకు ఏమంటారంటే, ఫస్ట్ పెళ్ళి కానిరా, నీకు పెళ్ళైన తర్వాత నువ్వు బిజినెస్ చేసుకో అంటారు. ఎందుకంటే జాబ్ ఉంటేనే పిల్లనిస్తారు, జాబ్ ఉంటేనే పిల్లనిస్తారు, లేకపోతే పిల్లనివ్వరు అనేసి ఆస్పెక్ట్ అందరికీ తెలుసు, రైట్? సో ఇప్పుడు ఏంటంటే ఇంట్లో కూడా ఏంటి, వీడికి పెళ్ళైపోతే వాళ్ళకి ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, అది పెళ్ళి అనేది రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఫీల్ అయిపోతారు. అవి ఫస్ట్ నువ్వు పెళ్లి చేసుకోరా, పెళ్లి చేసుకున్నాక నువ్వు ఏమైనా వేసుకొని ఇష్టము, బట్ పెళ్ళి అయ్యేంత వరకు ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఏమే ఎక్కువ అనేసి చెప్పేస్తారు వాళ్ళు. వింటాడు వీడు, విన్నాకేమొద్ది పెళ్ళి అవుద్ది. పెళ్ళైన తర్వాత ఇప్పుడు నేను జాబ్ మానేస్తాను అని అంటే
ఇంతకుముందు వాడికి డిపెండెన్స్ లేరు, కానీ ఇప్పుడు వీడికి డిపెండెంట్ ఉన్నాడు. హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ వైఫ్, హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో. ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అయిపోతాయి, ఈఎంఐస్ ఉంటాయి మనకి. ఇవన్నీ ఉండేసరికి ఏంటంటే, అండ్ ఇంకోటి వైఫ్ విల్ ఆల్సో ఇన్సిస్ట్, ఒక ఫ్లాట్ కొనుక్కుందామండి అని చెప్తుంది. దట్ ఈస్ ద పాయింట్. ఫ్లాట్ కొనుక్కుందామని వీడు లోన్ తీసుకుంటాడు కదా, ఫ్లాట్ కొనుక్కోవడానికి, లేదా ఒక కార్ కొనుక్కోవడానికి లోన్ తీసుకుంటాడు కదా, అక్కడ నుంచి హీ విల్ నాట్ హ్యావ్ లిబర్టీ టు లీవ్ హిస్ జాబ్ అండ్ డూ సంథింగ్ బై హిమ్సెల్ఫ్. ఎందుకు అని అంటే వానికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏది, ఇంట్లో పిల్లని చూసుకోవడమే కాదు, ఆ ఈఎంఐ కట్టాలి. నేను జాబ్ చేయకపోతే ఇప్పుడు ఆ ఈఎంఐ ఎవరు కడతారు? అలా వాడి ఆశలన్నీ చంపేసుకుంటాడు. వాడు ఏంటి, నేను బిజినెస్ చేయాలని ఆశలనేసి. మళ్ళీ ఈ ఆశ ఎప్పుడు వస్తుంది తెలుసా, బిజినెస్ చేయాలనేసి? ఒక 10 years వీడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనో దేంట్లోనో బాగా కష్టపడి ఫ్రస్ట్రేట్ అయిపోతారు చూడండి. ఫ్రస్ట్రేట్ అయ్యి వీకెండ్ కూర్చొని మాట్లాడుతుంటామట, అరే ఇవన్నీ మానేయాలరా, మానేసి నేను ఫస్ట్ బిజినెస్ చేయాలరా అని మళ్ళీ ఈ థాట్ వస్తుంది. కానీ ఐ విల్ టెల్ యూ ది డిఫరెన్స్. ఒక ప్యాషన్ తోటి బిజినెస్ చేయడం వేరు, ఫ్రస్ట్రేషన్ తోటి బిజినెస్కి రావడం వేరు. నా జాబ్ నాకు నచ్చలేదు, మా బాస్ నాకు ప్రెషర్ పెడుతున్నాడు, నేను ఇవన్నీ మానేసి బిజినెస్లోకి వస్తాను అని అంటే సక్సెస్ రేట్ చాలా తక్కువ. ఎందుకంటే యు ఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు బిజినెస్ అవుట్ ఆఫ్ ప్యాషన్. బట్ లేదు, నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను ఫస్ట్ నుంచి ఐఎమ్ వెరీ క్రియేటివ్, ఐ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్, ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ దిస్ అని ఫస్ట్ నుంచి ఆ జీల్ ఉందనుకోండి, ఇట్ ఈస్ సెకండరీ. అప్పుడు మనకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో వాట్ ఐ జనరలీ ఎండ్ అప్ సేయింగ్ హియర్ ఇస్, మనం కూడా మారాలి. లెట్ అస్ ఎంకరేజ్ ది యంగ్ టాలెంట్. పద్దాక ఇంకా 9 to 5 జాబ్ చేసుకుంటే సరిపోతుంది, సెక్యూరిటీ ఉంటుంది అని అంటే గోన్ ఆర్ దోస్ డేస్ అండి. ఇప్పుడు మార్కెట్ కూడా చెప్పాలంటే, జాబ్ మార్కెట్ కూడా అంత బాగాలేదు చెప్పాలండి. సో I would recommend people to change, look at business as a fresh perspective. దీన్ని కూడా ఒక ఆపర్చునిటీ లాగా చూసుకొని, మ్యాక్సిమం ఏమవుతుంది, ఫెయిల్ అవుతాం అంతే కదా, దట్స్ ఓకే, బట్ ఇట్స్ ఎ లెర్నింగ్. నేను ఒకటి చెప్తాను, నేను ఫెయిల్ అవుతానేమో అనుకుని నేను బీటెక్ జాయిన్ అవ్వకుండా ఉంటానా? నేను జాయిన్ అవుతాను, సరే ఫెయిల్ అయ్యాను, ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వగానే మానేమంటారు ఇంట్లో వాళ్ళు, అరే సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వగానే బీటెక్ నీ వల్ల కాదని మానేమంటారు? లేదు, సప్లిమెంటరీ రాసుకోరా, ఇంప్లిమెంట్ రాసుకోరా, లేకపోతే మళ్ళీ ఒకసారి రాయి ఎగ్జామ్ని అని చెప్తారు. ఎందుకు? ఈ రోజు కాకపోతే రేపు నువ్వు పాస్ అవుతావు, పాస్ అయినప్పుడు దట్ విల్ గివ్ యూ అ లాట్ ఆఫ్ వాల్యూ టు లైఫ్ అనేసి. బిజినెస్ని కూడా అదే పర్స్పెక్టివ్లో చూస్తే దట్ ఈస్ వెన్ విల్ బీ ఏబుల్ టు బీ సక్సెస్ఫుల్ అండి. రామ్ గారు, ఇంకొకటి, చాలా మంది దగ్గర డబ్బులు కూడా ఉండవండి, ఒకవేళ ఉన్నా గానీ కొంచెమే ఏదో ఉంటుంది, ఒక బిజినెస్ ఐడియా మాత్రం ఉంటుంది. అలాంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు ముఖ్యంగా లోన్ కి వెళ్ళాలి మనం. మీకు ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ తో టైఅప్ ఉంటుందా? పోనీ ఈ ఇష్యూస్ డీల్ చేయడానికి టీమ్ ఉంటుందా మీ దగ్గర? సో వీ హ్యావ్ ఎ టీమ్ అండి. అండ్ ఆల్సో వెన్ ఇట్ కమ్స్ టు ఇన్వెస్ట్మెంట్ పార్ట్, సపోజ్ నా దగ్గర బ్రిలియంట్ ఐడియా ఉంది, బట్ ఫినాన్షియలీ నేను స్ట్రాంగ్ కాదనుకోండి, వీ హ్యావ్ ఏంజల్ ఇన్వెస్టర్స్, వీ హ్యావ్ దీస్ పీపుల్ ఆల్సో, లైక్ మన బ్యాంక్ లోన్స్ ప్రాసెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో వీ హ్యావ్ టైఅప్స్ విత్ ఆల్ ఆఫ్ దీస్. యాక్చువల్గా చెప్పాలంటే చాలామంది బిజినెస్ చేయడానికి మనీ లేక వెనకాడుతూ ఉంటారు, లైక్ నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇప్పుడు ఎలా చేసేది, సంపాదించుకొని చేస్తాను అండ్ ఆల్ దట్ స్టఫ్. కానీ నిజం చెప్తున్నానండి, మీ ఐడియా కనుక ఇఫ్ ఇట్ ఈస్ క్రియేటివ్ ఆర్ ఇఫ్ యూ కమ్ అప్ విత్ సంథింగ్ యూనిక్, అసలు మీ దగ్గర డబ్బులు ఉండాల్సిన అవసరమే లేదు. మార్కెట్లో ఇన్వెస్టర్స్ చాలామంది ఉన్నారు, దే విల్ డెఫినెట్లీ ఎంకరేజ్ సచ్ కైండ్ ఆఫ్ టాలెంట్. సో ఏదో బిజినెస్ చేద్దాము, సరే నేను మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ చేస్తాను, అందరు చేసింది నేను కూడా చేస్తాను అని అంటే దెన్ నీకు డబ్బులు ఉండాలి. కానీ ఐడియా క్రియేటివ్గా ఉందనుకోండి, డబ్బులు నిజంగా ఉండాల్సిన అవసరం లేదు. ఇన్వెస్టర్స్ చాలా మంది ఉంటారు అండ్ వీ హ్యావ్ టైఅప్స్ విత్ ఆల్ ఆఫ్ దోస్ పీపుల్ యాజ్ వెల్. ఏ బిజినెస్ చేయాలన్నా లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఒక బిజినెస్ ని మనం ఎస్టాబ్లిష్ చేయాలంటే కొంత అఫీషియల్స్ లోకల్ తో అయినా మనం మాట్లాడాల్సి ఉంటుంది, అవన్నీ చూడాల్సి ఉంటుంది. ఆ విధంగా కూడా మీరు హెల్ప్ చేస్తారా? టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ చేస్తామండి. లైక్ ఐ వుడ్ నాట్ సే లైక్ నువ్వు ఎక్కడన్నా పెట్టు నేను చేసేస్తాననే ఇది ఇవ్వము, బట్ నా రీచ్ ఎక్కడి వరకు అయితే ఉందో, మన నెట్వర్క్ ఎక్కడి వరకు అయితే ఉందో, ఆ లిమిట్స్ వరకు డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు హెల్ప్ దెమ్ అవుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొలిటికల్ సపోర్ట్ ఏదైనా కావాలన్నా కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ నుంచి ఏదైనా సపోర్ట్ కావాలన్నా కూడా. సో ఆల్ దాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ కెన్ డెఫినెట్లీ బీ టేకెన్ కేర్ ఆఫ్. బట్ యాజ్ అ సెడ్ ఇట్ ఈస్ విత్ ఇన్ ది లిమిట్స్ దట్ వీ హ్యావ్. మన నెట్వర్క్ ఉన్నంత వరకు వీ కెన్ డూ దాట్. మీరు హైదరాబాద్లోనే వర్క్ చేస్తున్నారా, లేదు అంటే ఇంకా కంట్రీ వైడ్గా ఇంకెక్కడైనా మీ బ్రాంచెస్ కానీ మీ నెట్వర్క్ ఉందా? దాట్స్ ది ఫ్యూచర్ ఆస్పెక్ట్ అండి. అంటే కరెంట్లీ మనం వీఆర్ కన్ఫైన్డ్ టు హైదరాబాద్, బట్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు వైడన్ అప్. లైక్ వీఆర్ కమింగ్ అప్ విత్ అ లాట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఉన్నాయి మనకి. సో వేర్ ఇన్ త్రూ అవుట్ ది కంట్రీ వీ వాంట్ టు హెల్ప్ పీపుల్ అవుట్ ఫర్ ది సేమ్. అంటే కంపల్సరీగా హైదరాబాద్ రావాల్సిందే. ఓవర్ ఫోన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చా? ఓ ఫోన్ కూడా ఎస్ దే కెన్ కాంటాక్ట్, బట్ బేసిక్గా ఏమవుతుందంటే
at the end of the day they can that's just a facility. కానీ నిజంగా ఎఫెక్టివ్గా కావాలి, నిజంగా ఎఫెక్టివ్గా దే వాంట్ టు నో సంథింగ్ అని అంటే ఫేస్ టు ఫేస్ మీటింగ్ ఇస్ డెఫినెట్లీ నీడెడ్ అండి. అంటే హైదరాబాద్ వచ్చి ఖచ్చితంగా వచ్చి మీ ఇన్స్టిట్యూట్ లో కోర్స్ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కోర్స్ జాయిన్ అయితే దట్ ఈస్ ఆల్వేస్ బెటర్. సో if they just want some tips and tricks and all, I don't mind giving it away. Like I don't charge them anything for that. But లేదు ఒక ప్రాపర్ కోర్స్ లాగా చేసి end to end నాకు I need some support, I want to understand about entrepreneurship, that is when we do it అండి. అంటే ఇన్ని వీక్స్ ఇన్ని మంత్స్ అని ఏదైనా కోర్స్ డ్యూరేషన్ ఉంటుందా? 1 month is the duration అండి in which we'll take it up. కానీ జనరల్గా ఏమవుతుందంటే కోపింగ్ కెపాసిటీ ఆఫ్ పీపుల్ ఇస్ నాట్ ద సేమ్, అందరికీ ఒకటేలాగా ఉండదు. సో కొందరు ఏంటంటే కొంచెం మెల్లగా గ్రాస్ప్ చేసుకుంటారు, కొందరు కొంచెం ఫాస్ట్గా గ్రాస్ప్ చేసుకుంటారు. సో గ్రాస్పింగ్ కొంచెం స్లో ఉంది అని అంటే వీ డోంట్ మైండ్ ఎక్స్టెండింగ్ ది కోర్స్, లైక్ వీ ఎక్స్టెండ్ ది కోర్స్ యాజ్ వెల్. రెస్పాన్స్ ఎలా ఉందండి? ఎలాగా అంటే కొత్త వాళ్ళు వస్తున్నారా, యంగ్స్టర్స్ వస్తున్నారా, మిడిల్ ఏజ్ వాళ్ళు వస్తూ ఉంటారా మీ దగ్గరికి? యాజ్ ఐ సెడ్ దెర్ ఆర్ 2 categories కమింగ్ టు మీ. ఒకటి స్టూడెంట్స్ జనరల్గా 3rd, 4th ఇయర్లో ఉంటారు, వాళ్ళ ఫైనల్ ఇయర్స్లో ఉన్నప్పుడు వాళ్ళు ప్లానింగ్ ఉన్న వాళ్ళు వస్తారండి. కొందరు ఏంటంటే స్టూడెంట్స్ సరే లెటస్ కంప్లీట్ 4 years, దట్స్ మై జాబ్, ఇప్పుడు దట్స్ మై రెస్పాన్సిబిలిటీ అనేసి అలా కాకుండా ఒక విజన్తో ఉన్న స్టూడెంట్స్ కొందరు ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్లో నేను బిజినెస్ చేయాలి, లేకపోతే ఒక టీమ్ లాగా ఫామ్ అయిపోయి వాళ్ళు యాజ్ ఎ టీమ్ వస్తారు, వాళ్ళు వీ హ్యావ్ దిస్ ఐడియా, వీ వాంట్ టు ఇంప్లిమెంట్ దిస్ అనేసి. సో మోస్ట్ పీపుల్ కాలేజ్ 3rd, 4th year ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. ది అదర్ కేటగిరీ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఇన్ ది ఇండస్ట్రీ, లైక్ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటుంటారు, 10 years, 12 years ఎక్స్పీరియన్స్. Now they don't want to do it anymore because they have seen market stagnation అయిపోయింది, వాళ్ళకి salary increment సరిగ్గా రావట్లేదు, లేకపోతే they are frustrated with their job or whatever it is. అలాంటప్పుడు they keep approaching me అనమాట, like you know what best can be done అనేసి. So these are the 2 categories mostly వస్తుంటారండి మన దగ్గరికి. Very old people rarely they come, like రారు జనరల్లీ. థ్యాంక్ యూ రామ్ గారు. మీ బిజినెస్ ఇన్స్టిట్యూట్ ద్వారా మేము ఫ్యూచర్లో చాలా మంది బిజినెస్ మెన్ని, ఎంటర్ప్రెన్యూర్స్ని చూసే అవకాశం ఉందని మాకైతే చాలా హోప్ ఉంది. చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.